బెంగాల్ బంద్ ఉద్రిక్తతకు మారుతుంది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి నందిగ్రామ్ కార్యకర్తలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. అత్యాచార బాధిత వైద్యురాలికి న్యాయం కావాలంటూ ప్రజలు సెక్రటరియట్ ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. బెంగాల్ బంద్ ఉద్రిక్తంగా మారుతుంది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి నందిగ్రామ్ కార్యకర్తలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. అత్యాచార బాధిత వైద్యురాలికి న్యాయం కావాలంటూ ప్రజలు సెక్రటరియట్ ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. హత్య ఘటనకు సంబంధించి బెంగాల్ మొత్తం కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ బంద్ కూడా చాలా ఉద్రిక్తంగా మారింది. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నేత కారు పైన కూడా కాల్పులు జరపడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అటు నిరసనకారులంతా కూడా చాలా తీవ్రంగా రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం బెంగాల్లో కనిపిస్తోంది. బెంగాల్ నిరసనకు ఏదైతే అత్యాచార ఘటన నిరసన ఉందో దాంట్లో భాగంగా ఈ రోజు 12 గంటల పాటు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. సో నవన్న అభియాన్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో విద్యార్థుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతూ విద్యార్థుల పైన లాఠీలు జులిపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల కిరాణా షాపులు కానీ మిగతా కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని కూడా మూసివేశారు. భారతీయ జనతా పార్టీ నేతలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. బంద్ కారణంగా ఇప్పటికే బెంగాల్లో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడెక్కడ స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రైల్వే స్టేషన్ల పట్టాల పైన కూడా ఆందోళనకారులు, విద్యార్థులు, నిరసనకారులంతా కూడా నిరసనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైళ్ల రాకపోకలకు చాలా అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు కూడా కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతున్నాయి. మరోవైపు అటు ఎయిర్పోర్ట్స్ లో విమానయాన సంస్థలకు కూడా ప్రయాణికులకు అలర్ట్లు జారీ చేసే విమానయాన సంస్థలన్నీ కూడా. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏరియా ఏదైతే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎస్పీ ర్యాంకు అధికారులను, ఐఏఎస్ క్యాడర్ ను పెట్టి ఎక్కడికక్కడ అణచివేసేటువంటి ప్రయత్నం, ర్యాలీలు అణచివేసేటువంటి ప్రయత్నం మాత్రం అక్కడ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో సహా చాలా మంది కార్యకర్తలను కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి వేరే చోటకు తరలించడం ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా ఇదే జరుగుతోంది. ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్ డ్రైవర్లు కూడా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు బాష్పవాయు ప్రయోగాలు, ఇంకోవైపు వాటర్ ట్యాంకులు కూడా తెప్పించారు. వాటర్ కెనాన్లతో దాడి చేయడానికి కూడా పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు అటు బీజేపీ, ఇటు తృణమూల్ కార్యకర్తల మధ్య కూడా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంటోంది. బంద్ చేపట్టాలంటూ మూసేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తల్లో టీఎంసీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో 2 వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులు రంగంలోకి అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా గానీ అంతకు మించి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా మమతా బెనర్జీ కూడా చాలా ఈ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఏదైతే కోల్కతా అత్యాచార ఘటన ఉందో దాంట్లో బలైనటువంటి వైద్యురాలికి సంబంధించి ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవాన్ని
ఆమె డాక్టర్ కి ఏదైతే బలైనటువంటి వైద్యురాలు ఉన్నారో ఆ వైద్యురాలకి అంకితం ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఆ ఘోరమైనటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ అమ్మాయి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నామంటూ కూడా ఇప్పటికే డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి మర్డర్ అండ్ రేప్ దీన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నిన్ననే సచివాలయాన్ని ముట్టడించినటువంటి సంఘటన చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది. మమతా బెనర్జీ ఇంటి చుట్టూ కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బ్యారికేడ్లను తోసుకుంటూ కూడా ముందుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులకు ఆందోళనకారులకు ఇటు బీజేపీకి అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. మరోవైపు అంటే టియర్ గ్యాస్ గానీ అట్లాగే వాటర్ కెనాల్ అంటే జల ఫిరంగులు వీటన్నిటిని కూడా ప్రయోగిస్తూనే ఉన్నారు గత 24 గంటల నుంచి. సో ఇప్పటికే ఈ ఘర్షణలో చాలా మంది విద్యార్థులు, ఆందోళనకారులు, పోలీసులు ఎక్కడికక్కడ గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం పశ్చిమ బెంగాల్లో మనం చూడొచ్చు. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇటుకలు రాళ్లతోటి దాడికి దిగిన నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరోవైపు ఎంజీ రోడ్డు గాని, హోస్టింగ్స్ రోడ్డు గాని, ప్రిన్సెప్ ఘాట్ రోడ్డు గాని, సో వీటితో పాటు సమీపంలో ఉన్నటువంటి సంత్రగచ్చి అట్లాగే హాఫ్డా ఏదైతే గార్డెన్స్ ఉంటాయో వాటి దగ్గర కూడా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులు, నిరసనకారులు, ఆందోళనకారులు అందరూ కూడా గాయపడుతున్నారు. ఒకవైపు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేస్తుంటే ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేస్తున్నారు. దరిదాపు ఈ దాడుల్లో 200కు పైగా ఆందోళనకారుల్ని పోలీసులు ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు అటు సచివాలయం మొత్తం కూడా పోలీసు పహార మధ్య పోలీసు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మరోవైపు మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ఇప్పటికే పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ ఏదైతే ఉందో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసమ్మతి వేదిక ఏదైతే ఉందో సంగ్రామి చౌత్ మంచ ఇవన్నీ వేరువేరుగా హౌడా సహా చాలా ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహించాయి. సో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సచివాలయం చుట్టూ కూడా భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర బలగాలను కూడా దింపుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఎక్కడిక్కడ బ్యారికేడ్లు మాత్రం నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ గమనించి ముందుగానే విద్యార్థులకు, పాఠశాలలకు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించింది. ఇట్లాంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఉదయం నుంచి కూడా 12 గంటల బంద్ పాటిస్తోంది. ఈ బంద్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఇందులో అంటే ఈ అత్యాచార కేసులో నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే మమతా బెనర్జీ నిందితులకు సపోర్టింగ్ గా ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. మమతా బెనర్జీతో పాటు పోలీస్ కమిషనర్ ఎవరైతే వినీత్ గోయల్ ఉన్నారో వినీత్ గోయల్ కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చాలా డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటూ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ర్యాలీలు తీయడం బహుశా భారతదేశంలో ఇట్లాంటి ఘటనలు చాలా అరుదనే చెప్పాలి. 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి అంటే అక్కడ చాలా వరకు నక్సలిజాన్ని ఎదుర్కొని ఆ సిద్ధాంతాలని పక్కన పెట్టి సో వాళ్ళందరినీ మెప్పించి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఈరోజు చాలా గడ్డు పరిస్థితి మాత్రం ఎదుర్కొంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.